హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొత్తానికి మళ్ళీ మనం వంట వండుకునే టైం వచ్చేసింది. అండ్ మ్యాటర్ ఏంటంటే బయట ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఇంట్లో ఏం లేవు, మీకు తెలిసిందే. అండ్ ఈరోజు ఇంకా మ్యాటర్ ఏంటంటే లిటరలీ కోడిగుడ్డు లేదు, పెరుగు కూడా లేదండి. అండ్ ఏమన్నా చెక్ చేద్దాం, కుదిరితే వండుకుందాం, లేకపోతే పస్తులే చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, మొత్తం ఎతికిన తర్వాత తేలింది ఏంటంటే ఇంట్లో ఈ పొటాటో తప్ప ఇంకేం లేవండి. అందుకే పొటాటోతో ఏమైనా కూర వండుకుందాం. అండ్ మమ్మీకి కాల్ చేసి అడుగుతాను అసలు ఈ పొటాటో కర్రీ అయితే ఎలా వండాలి అని చెప్పేసి. అంటే ఫ్రైడ్ రైస్ అయితే ఏదో ఒకటి ఇటేసి చేస్తాను, కానీ ఈ కర్రీస్ అంటే మన వల్ల కాదు, మమ్మీ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఫస్ట్గా లేట్ చేయకుండా మనం రైస్ పెట్టేసుకుందాం అండి. దానికోసం మనకి కుక్కర్ కావాలి. అండ్ కుక్కర్ తీసుకొని అండ్ ఇది కొంచెం వాష్ చేసి అండ్ దీంట్లో రైస్ అనేది మనకి ఒక గ్లాస్ చాలంట, మమ్మీ కాల్ చేశాను. అండ్ ఒక గ్లాస్ రైస్ వేసి అంటే అది కూడా ఒకసారి వాష్ చేయాలి, ఒక 3 times వాష్ చేయమని చెప్పేసి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక గ్లాస్ రైస్ లో అండ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. అండ్ ఇది కుక్కర్ మీద పెడుతున్నాను. మళ్ళీ ఎలక్ట్రిక్ స్టవ్ కి అండ్ గ్యాస్ మీద ఉండే కుక్కర్ కి డిఫరెన్స్ ఉంటుందంట. ఒకసారి ఇన్ కేస్ ఏమైనా తేడాలు ఉంటే మీరు నాకు కమెంట్ లో నేర్పించండి. అండ్ నేను నా ఓన్గా కంటే మీరు చేసే కమెంట్ల మీద నేర్చుకున్నది చాలా ఎక్కువ. అండ్ కమెంట్ చేయండి ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ చేస్తే, నేను నేర్చుకోవాలి. అండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఆకలేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఒక విజిల్ రాగానే తీసామని చెప్పింది మమ్మీ. అండ్ ఈ గ్యాప్ లో మనకి కొన్ని పొటాటోస్ దొరికాయి కదా. అండ్ పొటాటో వచ్చేసి ఫస్ట్ దాని స్కిన్ అయితే రిమూవ్ చేద్దాం. అండ్ దాంట్లో ఏదేదో ఇంగ్రీడియంట్స్ చెప్పింది. అండ్ ఫస్ట్ అయితే మనం స్కిన్ అనేది తీసేది అయితే చేసుకుందాం. క్యారెక్టర్ పేరు చెప్పగలరా మీరు? అండ్ ఇది చాలా ఫేమస్ క్యారెక్టర్ అని చెప్పేసి అందరు చెప్తున్నారు. అండ్ నేనైతే ఎనిమీస్ చూసే పెద్ద అలవాటు అయితే లేదండి నాకు. అండ్ ఇన్ కేసు ఈ క్యారెక్టర్ నేమ్ అనేది మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మన కమెంట్ బాక్స్ లో. చూసారు కదా, ఇది మన ఫిష్ పాండ్ అండి. నేను కొంచెం ఇది కూడా వేద్దాం. చూసారా ఎన్ని ఉన్నాయో, అది అలా పెంచుతాం అన్నమాట మనకి. ఎంతకి దీన్ని ఎలా కోయాలి? ఫస్ట్ టైంకి వస్తున్నాను, ఎలా కోయాలి కూడా అర్థం కావట్లేదు. అండ్ కొన్ని అక్కడక్కడ అంటే ప్లెయిన్ కొంటే ఏదైతే కోసేయచ్చు మనం. ఇది కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంది, ఇదో గ్రహంలా ఉంది చెప్పాలంటే. దీన్ని ట్రై చేద్దాం, ఏముంది నేర్చుకోండి. విజిల్ వచ్చింది, ఆఫ్ చేస్తాం. 얘도 있어 그냥.
ఫ్రెండ్స్ మా ఈ బంగాళాదుంప తెలంగాణలో వచ్చేసి ఆలుగడ్డ కోసే విధానం మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్ లో సూపర్ గా కట్ చేసామని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ నచ్చకపోతే చండాలంగా కట్ చేసామని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది ఒకసారి వాష్ చేసి అండ్ దీన్ని పీసెస్ కూడా చేసుకుందాం మనం. ఇప్పుడు ఇంకా లేట్ అయింది, ఆకలేస్తుంది. ఎలా కట్ చేయాలి అనుకుంటేనే ఫైనల్ గా పొటాటో కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో టెన్షన్ లో ఏం చేశానంటే కొంచెం పార్ట్ వచ్చేసి నేను వీడియో ఆన్ చేయడం కూడా మర్చిపోయాను. అంత టెన్షన్ ఉంది నా మైండ్ లో కూడా. అండ్ ఏదేమైనా కూడా ఫైనల్ గా పొటాటో అయితే నేను కట్ చేశాను. అండ్ కూర వండుకోబోతున్నానండి. అది కొంచెం ఫ్రై లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది చూస్తేనేమో కొంచెం 5 రూపీస్ 10 రూపీస్ లేస్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, దాంట్లో ఉంటే లేస్ సైజ్ అయిపోయింది అనుకుంటున్నాను. మేబీ ఒకసారి మీరే చెప్పండి ఇది కరెక్ట్ సైజా కాదా అని చెప్పేసి. అండ్ ఇది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్ కూర ఎలా వండబోతున్నామో ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ అలాగే ఆల్రెడీ నేను రైస్ అనేది పెట్టాను. ఆ రైస్ వచ్చేసి మమ్మీ చెప్పిన ప్రకారం ఒక విజిల్ అనేది రాగానే తీసేసాను. అండ్ అది ఇప్పుడు ఎలా వచ్చిందో ఏంటో, ఉందో మాడిపోయిందో, అంటే రైస్ అంటే ఉడికిందో ఉడకలేదో ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం అది కూడా. అండ్ లేట్ చేయకుండా వెళ్ళేద్దాం, ఫుల్ ఆకలేస్తుంది. కాలింది. ఇదొక అచీవ్మెంట్ అని చెప్పాలా. రైస్ మాడిపోలేదు అండ్ అలాగే ముద్దగా కూడా కాలేదు, బాగానే ఉంది. ఎలాగోనే తినేస్తాను అనుకోండి, కానీ బాగానే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి ఆయిల్ కావాలి, అండ్ పసుపు, తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఉంది. ప్రజెంట్ ఇవి దీంతో చేద్దాం. నాకు తెలిసినవి ఇది, అంటే మమ్మీ చెప్పింది కదా ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి వేయాలని చెప్పింది. ఇంకేమన్నా ఉందో లేదో గుర్తులేదు, గుర్తొస్తే చేద్దాం, లేకపోతే కంటిన్యూ చేద్దామా, తెలియదేముంది. ఫుల్గా వేడైపోయింది. దీన్ని ఒక 5 minutes ఉంచాలంట. అప్పుడు అది ఎలా చెప్పాలి మీకు, అది కొంచెం మెత్తపడిద్దంట. అది మేబీ ఏదో అంటారు, ఏమంటారు అది కూడా మీరు కమెంట్ చేయండి, నాకైతే గుర్తులేదు. కొంచెం మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత అండ్ మిగిలింది కారం ఏమని చెప్పింది మమ్మీ, చూద్దాం. ఒక 5 minutes టైం ఇచ్చేద్దాం.
ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం అయిందో లేదు. కాలుతుంది. అండ్ టేస్టింగ్ సాల్ట్. అండ్ ఇవి కూడా రెడీ చేసుకున్నాను. అంటే ఇది వండిన తర్వాత నాకు ఎందుకో అంటే వైట్ రైస్ తినబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే రైస్లో ఈ 3 వేసి మసాలా వేసి అదేదో చేద్దాంలేండి. దాంట్లో ఇది నంచుకొని తిందాం. అదండి తినేద్దాం, మనమే చేసేది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నన్ను ట్రోల్ చేసినా పర్లేదు కానీ స్కిప్ చేసి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం అండి. టేస్ట్ చూద్దాం. బాగుంది, సూపర్ ఉంది. ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తారా? మీకు తెలిసిన ఏరియాస్లో ఎక్కడో పర్లేదు, ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చెఫ్ కాంపిటీషన్ ఎక్కడో జరుగుతాయి చెప్తారా? నేను అక్కడికి వెళ్ళి కొంచెం మన టాలెంట్ అనేది ప్రపంచానికి చాటి చూపుతాను. ఒకసారి ఎక్కడున్నా కొంచెం కమెంట్ చేయండి. ఇది కూడా
మసాలా మొత్తానికి ఎగ్లెస్ ఫ్రైడ్ రైస్ విత్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగానే ఉంది, కంగారు పడకండి. అంటే కిటికీలు అంటే విండోస్ వేసి ఉన్నాయి కాబట్టి కొంచెం పొగలు అనేవి కమ్ముకున్నాయి రూమ్ లో, దానివల్ల కొంచెం దగ్గు అనేది వస్తుంది. కానీ టేస్ట్ బాగానే ఉంది, స్మెల్ కూడా బాగానే ఉంది. అండ్ టేస్ట్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు కావాలా? ఇన్ కేస్ మీకు కావాలనుకున్నట్టయితే ఫస్ట్ నాకు మానిటైజేషన్ అయ్యేటట్టు చేయండి. ఎంతకంటే జస్ట్ 3000 వాచ్ అవర్స్ అండ్ మినిమం 1K వ్యూస్. అంటే దాంట్లో ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి ఒక 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్నా ఉండాలి, లేకపోతే 3000 వాచ్ అవర్స్ అన్నా ఉండాలి. అండ్ దాంతోపాటు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. అండ్ అదైతే పార్టీ ఇచ్చేస్తాను, మీకు వచ్చేస్తారు. కానీ నేనే నా చేతులతో స్వయంగా వండి పెడతాను, భయపడకండి. అది కావాలంటే మీ దగ్గరలో ఒక హాస్పిటల్ దగ్గరలో ఉన్న చోట అరేంజ్ చేద్దాం. అండ్ ఒక డాక్టర్ని కూడా నా పక్కన కూర్చోబెట్టుకొని చేద్దాం, భయపడకండి. ఫస్ట్ మానిటైజేషన్ అయ్యేటట్టుగా లైక్స్, కుదిరితే షేర్ కూడా చేయండి, కమెంట్స్ కూడా బాగా చేయండి. అండ్ అక్కడ బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ రాగాలి, నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేయాలా. నోటిఫికేషన్ రాగానే నా వాచ్ అవర్స్ అన్ని జుప్పని వెళ్ళిపోవాలన్నమాట. అది తీయకుంది, తీయలేదు, బాగుంది ఫ్రెండ్స్. కొంచెం కారం ఎక్కువైనట్టుంది, పర్లేదు, లాగించేద్దాం. మీరు ఇన్ కేసు ఇప్పటిదాకా కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి. బాగుందో బాగలేదో ఏదో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మీ ఓపికని మెచ్చుకోవాలని చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే కొంచెం వీడియో పెద్దగానే ఉంది. స్టిల్ ఒక అంటే బిగినర్ యూట్యూబర్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇంటి దాకా చూశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నార్మల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూట్యూబ్ పెడుతూ ఉంటారు, మంచి వ్యూస్ అంటే మంచి ఒక 4K క్వాలిటీతో ఉండి, మంచి టెంప్లెట్ ఉండి, లేకపోతే ఇంకే షార్ట్స్ అయితే మంచిగా ఉన్నట్టయితే మాత్రమే ఆ వీడియో ఎండింగ్ దాకా చూస్తుంటారు. లేకపోతే ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ లాంటిది, గొడవలు కానీ అలాంటివి ఉంటే తప్ప ఫుల్ వీడియో చూడరండి. ఇన్ కేస్ మీరు చూసారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది టాలెంట్ అని కూడా చెప్పను, ఒక బిగినర్ని నువ్వు చేయగలవు అని చెప్పేసి మీరు మోటివేట్ చేస్తున్నారు. దీనికి మీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా కూడా మీరు ఎండ్ దాకా వీడియో చూసారు కాబట్టి నాకు అది చాలండి. ఏదో చెప్పాను లైక్ చేయమని చెప్పేసి ఫార్మాలిటీ, మీరు ఎండ్ దాకా చూసారు, అది నాకు చాలు. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.